ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, ఆధ్యాత్మిక వ్యక్తులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా కార్తీక మాస అమావాస్య శనివారం ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 16/11/2024 నుండి 30/11/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితేనే ఆ కాళభైరవ స్వామికి ఆజ్ఞ ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గమనించాలి. వీడియో ప్రారంభం నుంచి చివరి దాకా విన్నట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కలయిక గజకేసరి యోగంతో ప్రారంభమవ్వడం, కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చేటువంటి కార్తీక మాసం అవ్వడం వలన కార్తీక మాసంలో బహుళాష్టమి, శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారంతో కూడుకున్న అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. కుంభరాశిలోనే స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి ఉండడం, 2వ స్థానంలో రాహు సంచారం చేయడం, అర్ధాష్టమ గురు సంచార స్థితి కారణం వలన గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు విందులని, వినోదాలని, పొగడ్తలకు వెళ్ళడం, ఆడంబరాలకు వెళ్ళడం, ఆవేశానికి వెళ్ళకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మెడిటేషను, పక్షులకు, ఆవులకు ఆహారాన్ని దానం, ధర్మాన్ని చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు దూరం అవుతాయని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి ఉండడం వలన దయచేసి క్రయ విక్రయాలకు ఇది సరైన సమయం కాదు. అంటే అన్నీ అనుకూలించట్టే కనపడుతుంటాయి, కానీ వెళ్ళిపోయిన ధనం తిరిగి రాదు అని చెప్పి గమనించాలి. కనుక నూతనంగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారికి కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించాలి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మనకు ఎన్ని తెలిసినా కాలం బలమైనటువంటిది. కాలం ఏదైతే చెప్తుందో అది సత్యమైనటువంటి పని. ఇక కాలం నిర్ణయిస్తుందని చెప్పి పెద్దవారు చెప్తుంటారు. కాలానికి అనుకూలంగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యాన్ని, ధనాన్ని, సమయాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం వలన
ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అలాగనే ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ రావడము, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఇంటికి ఉపయోగపడేటువంటి ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు, బంగారు ఆభరణాలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు కొనుక్కొని ఇంటిని సుందరంగా అలంకరించాలని మీ కోరిక నెరవేరబోతుంది. ఇంకనూ మీరు గ్రహదోషం తొలగి శని యొక్క ప్రభావం తొలగాలి అన్నట్లయితే మనకు ఇది అయ్యప్ప స్వాముల యొక్క సీజన్ కావడం వలన వారందరూ నలుపు వస్త్రాలు ధరించింటారు కనుక వారితో ఇంట్లో పూజ చేయించుకోవడం కానీ, యథాశక్తిగా వారికి ఆహార ప్రసాదాన్ని భిక్షను ఏర్పాటు చేయడం వలన కర్మ నివారణ కలిగి గ్రహయోగం కుంభరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.